10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? ఇక ఈయననుడు 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? ఉత్తమ్, ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టిన వాళ్ళు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసిండ్రు? అన్ని తెలిసే కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది? కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. మొత్తానికి పేపర్ ప్రకటనలే అవుతున్నాయి. నెల రోజులు అనేది చాలా పెద్ద వ్యవధి, చాలా పెద్ద సమయం. నెల రోజులుగా పేపర్ ప్రకటనలు ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వీళ్ళు పేపర్ ప్రకటనలు ఇచ్చే వరకు వీళ్ళు ఈ ప్రకటనలు ఇస్తాను. ఎందుకు వేయలేదు, ఎందుకు పంపలేదు అని వీళ్ళు. ఒకవేళ మేము తుమ్మితేనే ఊసిపోతుంది మీ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి. మరి మీరెందుకు వేయలేదు అని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఏమంటాడు? ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టిన వాళ్ళు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసిండ్రు అంటే, మిత్రుడు అంటే కేసీఆర్. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అనే ప్రచారం ఎప్పుడైతే ప్రజల్లోకి పోయిందో అదొక నష్టం జరిగింది కేసీఆర్కి. అది ఎప్పుడో అడ్డుకట్టవేనుండే. దాన్ని అట్లనే టైంపాస్కి విడిచిపెట్టి ఆగమయ్యేదాకా తెచ్చుకున్నాడు కేసీఆర్. ఎప్పుడైతే కవిత లిక్కర్ విధానంలో అది లిక్కర్ కేసు అని ప్రాపగండ జరిగిందో, అది లిక్కర్ కేసు కాదురా నాయన, దాంట్లో అక్రమం జరగలేదు, అవినీతి జరగలేదు అని చెప్పుకోవడంలో అటు కవిత ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది కాస్త ఏమైంది? ఎంతసేపు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, ఇదే మన ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తాం, లిక్కర్ కేసులో ఆ కవితను అరెస్ట్ చేస్తాం అని చెప్తూ అరెస్ట్ చేయలేకపోయింది. అది కాస్త వీళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని చూసింది. అది జరిగింది. ఇప్పుడు ఇదే అంటాను నేనే మళ్ళా. అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగేది నిజమైన మాటలే, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి నెల రోజులుగా మీరు టైంపాస్ చేసినట్టే ఏర్పడుతుంది. కాళేశ్వరం మీద కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు టైంపాసే చేస్తాను మీరు నెల రోజులుగా. ప్రజలకు అక్కడికి వచ్చి అయితే ఏం చేస్తలేరు.